ఒక విషయం ఊహించండి, కొత్తగా స్వాతంత్రం వచ్చింది. ఎన్నో రకాల మనుషులు, ఎన్నో భాషలు, ఎన్నో మతాలు, ఇలాంటి ఒక పెద్ద దేశానికి ఒకే ఒక రూల్ బుక్ తయారుచేయడం ఎంత పెద్ద పని అది. అదే మన భారత రాజ్యాంగం వెనుక ఉన్న కథ. సో ఈ కథల్లో మనం ఏం చూడబోతున్నామంటే, బ్రిటిష్ వాళ్ళు వేసిన ఫౌండేషన్ నుంచి మన సొంత రూల్ బుక్ని మనం ఎలా తయారు చేసుకున్నామో, దాని ఆత్మ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మరియు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అది ఎలా ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతోందో అన్ని విషయాలు చూద్దాం. ఇండియా అంతటికీ ఒకే రకమైన చట్టాలు ఉండాలి అనే ఆలోచన ఒక్కరోజులో పుట్టింది కాదండి. సుమారు 2 శతాబ్దాల పాటు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అది మెల్లగా, క్రమక్రమంగా రూపుదిద్దుకున్న విషయం. ఈ టైంలైన్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్తో బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత 1833లో చార్టర్ యాక్ట్ వచ్చింది. అప్పుడు పవర్ అంతా గవర్నర్ జనరల్ చేతుల్లోకే వెళ్ళింది. ఇంకా 1858కి వచ్చేసరికి డైరెక్ట్గా బ్రిటిష్ రాణి పాలన స్టార్ట్ అయింది. వైస్రాయ్ అనే పోస్ట్ క్రియేట్ చేశారు. కానీ అసలు గేమ్ చేంజర్ 1935 యాక్ట్. అదే మన రాజ్యాంగానికి ఒక స్ట్రాంగ్ బ్లూప్రింట్ లాగా పనికొచ్చింది. చూసారా, ప్రతి చట్టం ఒక అడుగు ముందుకు వేస్తూనే వచ్చింది. ఓకే, బ్రిటిష్ వాళ్ళు వేసిన ఆ ఫౌండేషన్ మీద మనం మన సొంత గొప్ప రూల్ బుక్ని ఎలా కట్టుకున్నామో ఇప్పుడు చూద్దాం. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు. గుర్తుపెట్టుకోండి ఈ నంబర్. ఏంటనుకుంటున్నారా? ఇది మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత కష్టపెడ్డారో, ఎంత డెడికేషన్తో పనిచేశారో చెప్పడానికి ఒకే ఒక నంబర్ చాలు. ఎస్, మనం ముందు చూసిన ఆ టైం వెనక ఉన్న విషయం ఇదే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని చర్చించి, రాసి, ఫైనల్ చేయటానికి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పట్టిన సమయం అది. అంటే ఊహించుకోండి, అది ఎంత పెద్ద టాస్కో. ఈ అసెంబ్లీ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1946లో స్టార్ట్ అయినప్పుడు 389 మంది సభ్యులుండేవారు. కానీ దేశ విభజన తరువాత ఆ నంబర్ 299కి తగ్గిపోయింది. అయినా సరే చివరికి నవంబర్ 26, 1949 నాటు 284 మంది సభ్యులు మన రాజ్యాంగంపై సంతకాలు చేశారు. ఈ ప్రాసెస్లో దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లకి ప్రాతినిధ్యం ఉండేది. రాజ్యాంగానికి ప్రియాంబుల్ అంటే పీఠిక. చాలామంది ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ అనుకుంటారు. కాని కాదు, ఇది మన రాజ్యాంగం యొక్క ఆత్మ. దాని అసలు ఉద్దేశమేంటి, దాని గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, అన్నీ ఈ చిన్న పారాగ్రాఫ్లోనే ఉంటాయి. మొదటి మాట చాలా పవర్ఫుల్ మాట. సావరెన్ అంటే సార్వభౌమత్వం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పట్నుంచి ఇండియాకి బాస్ ఇండియానే. మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. వేరే ఏ దేశం కంట్రోల్లో మనముండం. ఫుల్ ఇండిపెండెంట్ అనమాట. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ 2 పదాలు సోషలిస్ట్ మరియు సెక్యులర్ ఒరిజినల్గా రాసిన రాజ్యాంగంలో లేవు. తరువాత 1976లో 42nd సవరణ అప్పుడు యాడ్ చేశారు. సోషలిస్ట్ అంటే సంపద ఒకరి చేతిలోనే ఉండకుండా అందరికీ పంచాలి అని, సెక్యులర్ అంటే ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది అని అర్థం. మన పాలనా వ్యవస్థ ఎలా ఉంటుందో ఈ 2 పదాలు చెప్తాయి. డెమోక్రాటిక్ అంటే మనల్ని ఎవరు పాలించాలో మనమే ఎన్నుకుంటాం, ఓట్స్ వేసి. రిపబ్లిక్ అంటే మన దేశానికి పెద్ద అంటే ప్రెసిడెంట్ వారసత్వంగా రారు, ఆయన కూడా ఎన్నుకోబడిన వ్యక్తే. రాజుల పాలన కాదు, ప్రజల పాలన అన్నమాట. సరే, ప్రియాంబుల్లో ఇన్ని గొప్ప మాటలు చెప్పారు. కాని అవి జస్ట్ మాటలుగా మిగిలిపోకుండా నిజంగా పనిచేయాలంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఆ సిస్టమ్ ఏంటో, ఈ రూల్ బుక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇది ఒక కాయిన్కి ఉన్న 2 వైపులు లాంటిది. ఒకటి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఇవేమో గవర్నమెంట్ మనకు ఏమి చెయ్యకూడదో చెప్తాయి. ఇవన్నీ మన గ్యారంటీస్. రెండోది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశ సూత్రాలు. ఇవేమో గవర్నమెంటు ప్రజల కోసం ఏమి చెయ్యాలో చెప్తాయి. ఒకటి మనల్ని కాపాడితే రెండోది మనకు మార్గం చూపిస్తుంది. మన గవర్నమెంట్ అంతా ఈ 3 స్తంభాల మీదనే నడుస్తుంది. ఒకటి లెజిస్లేచర్ అంటే పార్లమెంట్. వీళ్ళు చట్టాలు తయారు చేస్తారు. రెండోది ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్. వీళ్ళు ఆ చేసిన చట్టాల్ని అమలులో పెడతారు. ఇక మూడోది జ్యుడిషియరీ అంటే మన కోర్ట్స్. వీళ్ళు ఆ చట్టాల్ని చెక్ చేసి అవి రాజ్యాంగానికి ఎగెన్స్ట్గా ఉన్నాయో లేదో చూస్తారు.
ఒకరిమీద ఒకరికి చెక్కుంటుందన్నమాట. ఇంకా చివరి అత్యంత ప్రధానమైన ఆలోచన, మన రాజ్యాంగమనేది ఏదో మ్యూజియంలో పెట్టే పాత వస్తువు కాదు, అది జీవమున్న ఒక డాక్యుమెంట్. మనతో పాటు పెరుగుతుంది, శ్వాసిస్తుంది, కాలానికి తగ్గట్టు మారుతుంది. అప్పుడే మీకొక డౌట్ రావచ్చు, అబ్బా 70 సంవత్సరాల క్రితం రాసిన ఈ బుక్ ఇప్పటి 21st సెంచురీకి ఎలా సెట్ అవుతుంది? హౌ ఇస్ ఇట్ స్టిల్ రెలెవెంట్? దానికి సమాధానం ఈ నెంబర్లోనే ఉంది, 105+. అంటే ఇన్నిసార్లు మన రాజ్యాంగాన్ని సవరించారు, అప్డేట్ చేశారు. అంటే అది కాలంతో పాటు మారుతూనే ఉంది అని అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే 1951లోనే మొదటి సవరణ చేశారు. 1975లో సిక్కింని మన దేశంలో పూర్తి రాష్ట్రంగా కలుపుకున్నారు. 42nd సవరణని అయితే మినీ కాన్స్టిట్యూషన్ అనే అంటారు. దానిలో సోషలిస్ట్, సెక్యులర్ లాంటి పదాలు చేర్చారు. ఇక రీసెంట్గా 2016లో జీఎస్టీని కూడా ఇలాగే ఒక సవరణ ద్వారా తీసుకుని వచ్చారు. ఈ మ్యాప్ చూడండి, ఇది జస్ట్ ఒక మ్యాప్ కాదు, ఇది ఒక కథ చెప్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మన దేశం మ్యాప్ ఎన్నిసార్లు మారిందో చూడండి. ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? మన రాజ్యాంగంలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ వల్ల, దాంట్లో ఉన్న నియమాల ప్రకారమే జరిగాయి. సో చివరగా చెప్పేదొకటే, రూల్ బుక్ రాసిపెట్టుంది, దాని ప్రకారం జీవించడమే అసలు ఛాలెంజ్. ఆ రూల్ బుక్ ఒక మార్గం చూపిస్తోంది. ఆ మార్గంలో నడవలసిన బాధ్యత మన అందరిది.